అంటే ఒక హీరో ఒక విలన్ అన్న రొటీన్ పదాలని మార్చేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. సినిమా రేంజ్ పెంచే క్రమంలో స్టార్ కాస్టింగ్ తో సాలిడ్ గా స్క్రీన్ ను నింపేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కూలీ కోసం ఇలాగే స్టార్స్ ని ఇంపోర్ట్ చేసుకోగా ఇప్పుడు నెల్సన్ కూడా జైలర్ 2 కోసం లోకేష్ బాటలోనే నటిస్తున్నాడట. అయితే ఇందులో ఏకంగా 2 టాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్నారన్న వార్తలు రావటం ఇక్కడ విశేషం. జైలర్ 2 ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ టాపిక్ ఒక్కసారిగా సెన్సేషన్ అవుతుంది. కారణం ఇప్పటికే ఇందులో నందమూరి బాలయ్య నటిస్తున్నాడన్న వార్తలు రాగా తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగ్ విలన్ గా నటిస్తున్నాడనే న్యూస్ చెక్కలు కొట్టడమే. ఇప్పటికే కూలీ కోసం క్యామియో చేసిన నాగ్ కుబేరాలోనూ లీడ్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా నాగ్ తన ఒపీనియన్ చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం సినిమా అంచనాలు ఆకాశానికి తాకడం గ్యారంటీ. అయితే సెంచరీకి దగ్గరైన నాగ్ 100 సినిమాల్ని పూర్తి చేసుకోకుండా ఇలా సైడ్ లో సెటిల్ అవ్వడం ఏంటని బాధపడిపోతున్నారట అక్కినేని ఫ్యాన్స్. ఇక ఇదే సినిమాకి సంబంధించిన మరో న్యూస్ మీడియాలో తెగ హైలైట్ అవుతోంది. జైలర్ 1 లో రజనీ భార్యగా రమ్యకృష్ణ కనిపించగా ఇప్పుడు రమ్యకృష్ణకి తోడు బాలీవుడ్ భామ విద్యా బాలన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందని సమాచారం. ఇప్పటికే జైలర్ లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. దీన్ని బట్టి చూస్తే జైలర్ 2 సినిమా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లతో పాటు బాలీవుడ్ పైన కన్నేసినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక సినిమాలో ఇంతమంది కాస్టింగ్, అది కూడా టాప్ స్టార్స్ ని బరిలోకి దింపుతున్న నెల్సన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. చూడాలి మరి తనకి వచ్చిన ఈ ఆఫర్ కి నాగ్ సై అంటాడా లేక వద్దులే అనుకుని హీరో రోల్స్ కే పరిమితం అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.